పూర్వజనులో పుణ్యం చేసుకున్న వాడికి మాత్రమే భగవంతుడు ఆడపిల్లనిస్తాడు. స్పర్శ ఎప్పుడైతే మనవలకు స్పర్శ జరిగిందో అది శాశ్వతంగా బలంగా రుణపడి ఉండిపోతారు అన్నమాట. అక్కలు రండి, ఇక లైన్ పెట్టండి. ముంగట డెకరేషన్ కొన్ని పువ్వులు రెడీ అవన్నీ పెట్టిన తర్వాత బ్రహ్మకాళి సంగీతాన్ని ముంగట పెట్టుకోవాలి. जनार्दनः आपदम्मापधाता आरोग्यवस्तु शुभाद्यकुर्मणे देवताभ्यो नमः शोभनमूर्ते वरदवर्षे वरदकण्ठोर् कमलपक्लुडुनि मेरोर् दक्षिणदिग्भागे ईशान्यादिक श्रीशैल मध्यप्रदेशे गंगा गोदावरी सिंधु नर्मदा तत्सन्निधेन पारिजातस्तदेवनाम् आचम्यानाम् केशवाय नमः समये रामनाम सुधापान समये रामनाम परमयोगी वृद्धि संधानम परमात्म में नामम परमयोगी वृद्धि संधानम परमात्म में नामम सुधापान समये रामनामम रामोजी కొండ పైన రంజిల్లిన రమణీయం రామోజీ కొండ పైన రంజిల్లిన రమణీయం ఆచమ్యాత్మం బ్రహ్మణే సంకల్పితానాం పూర్వయ దేవం సంకల్పిత దేవతాభ్యో నమః ఆచమ్యాత్మం బ్రహ్మణే దేవి నమః బ్రహ్మణే
విశ్వరూపాయ దేవేన నమస్తం ఆచార్యం సర్వభూతానాం ప్రతిష్టం బ్రహ్మణే పారిజాతస్య దేవేన నమస్తో గుడి పూజ మీద పెట్టుకోండి. చాలు దానికి ఒక దండ వేయండి, ఇంకా పైన వేయండి. చాలు బ్రహ్మాండం. సగంలో గంతే అట్లా కట్టండి. భయపడుతుంది సరిగ్గా అక్షబలాయుధం దేవేనభ్యో నమః. అరటిపండు తోడుగా తీసి పెట్టండి, కొబ్బరికాయ కొట్టండి, ఆనగొట్టు, నీళ్ళు లోపల పట్టు, బకెట్లో పట్టు, నీళ్ళు పట్టు. గల్లా మీరు శ్రద్ధగా వినాలి అయ్యగారు చెప్పేది. ఇంకొండ ఒకలి దాంట్లో పెట్టు, బోన్లు అటొక బకెట్ ఒక పెట్టు, అరటిపండు పెట్టిన పెట్టు. బేస్ బ్రహ్మాండం. పారిజాతస్య దేవేనభ్యో నమః. పరిపూర్ణయ దేవం శంకర అయిన 3 సార్లు చిన్నపక్క పోతుంది. గట్టినే పలుకుతుంది, సగం పలిగింది, ఒక దెబ్బ మొత్తం పలుకుతుంది. సింపు ఈ పక్క నీరాడు కూరాడు పెట్టాక దేవుని కూడలన్నీ పెట్టాక కొబ్బరికాయ కొట్టాలి. అక్కడ ఇస్తాను కూరాడు మీదకి ఉంటుంది, నీరాడు కిందకి ఉంటుంది, పైకి ఉండేది పెట్టదు. వందే వైకుంఠ సేవనాదాయ సూత్రం సుఖం సిద్ధం దేవేన భవంతో భవంతో ఆదక్షాయ దేవేన స్వస్తి 3 సార్లు స్వస్తి అదంతో భవంతో స్వస్తి భ్రవంతో భవంతో స్వస్తి భ్రవంతో పుష్టిరస్తు పుష్టిరస్తు సుస్థిరస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. గంగాజల నిక్షేపణాధికార త్రికల్శాయక సంకల్పిత దేవతాభ్యో నమః. ప్రభంతో విష్ణు రూపాణం ప్రజాపతీనాం దేవం సంకల్పిత దేవతాభ్యో నమః. सूर्यास्त संप्राप्ते सूर्यग्रह पूजांच करते. सूर्यग्रह संपूर्ण अनुग्रह सिद्धिरस्तु. चंद्रास्त संप्राप्ते चंद्रग्रह पूजांच करते. चंद्रदेवताभ्यो नमस्तु. चंद्रानुग्रह सिद्धिरस्तु. కొబ్బరికాయలు మొత్తం 0 ఉన్నాయి కదా, కొత్త తీసుకుంటే మీ అమ్మమ్మ తాతంది
సదాశివం దేవినభ్యో నమస్తు. మరి వాళ్ళ మీద కూడా విధంగా వస్తుంది. షూటింగ్ చేస్తుంది కొంచెం పైన ఎందుకు బాబు బండెందుకు కింద కొట్టరు బాబు ఇబ్బంది పడుతుంది. కింద వలుగుద్ది పట్టింది గుమ్మడికాయ కొబ్బరికాయ అంటాం డైరీ వలుగుద్ది వెళ్ళగా తొందర ఏం లేదు. అటు ఇటు పెట్టండి కుంకుమ తెల్లండి. అత నిరుతు దేవత పుష్టికర్త సృష్టికర్త ఆయుష్కర్త ఆరోగ్యకర్త అధికార నిరుతు దేవత నమస్తు. కన్యాదాన సమయే మహాసంకల్పిత పదాధికానాం శ్రీచానందస్య చతుర్భుజ అఖిలలోకపాలక పరాయస్య భగవత నారాయణస్య ఆచార్యమధ్యే పరిభ్రమాయ అనేక కోటి బ్రహ్మాండ అఖిలాండ కోటి బ్రహ్మణాయకస్య శ్రవణ నక్షత్రజాతకస్య యజాజమాన్య శభాగోత్రోపస్య వైశ్యస్తోత్రాధికార మంగళీ సమేతేన వెంకటాచలనాథాయ శ్రీరంగనాథాయ కవి విశ్వద్వారాయ ప్రహ్లాద నర్మద పరశురామ పుండరీక నాస్య అంబరీష సుక్షణ అర్జున భీష్మ ఫల విలాసితాన పరమ భాగవతమ వర్గాయ సాకార మనోహర కోమలాంగి సావధాన సమర్థ సావధాన సులక్షణ సావధాన. చేతులన్నీ 5 సార్లు కాదు, 5 సెకండ్లు 2 చేయాలి. సరే పర్వాలేదు. లక్ష్మీ కమలా శ్రీదేవి రమణి సరోజిని శ్రీజ్ఞాశక్తిని శ్రీమన్నారాయణం మిశ్ర మధ్యం మనం పూరఘురాణితం విశ్వకాన సర్వం సర్వదశానితం తద్గురం పురంత మంగళం. సావధాన సుమూర్త సావధాన సులక్ష సావధాన సకల విధానితం దేవీనాం శాస్త్రః సంభ్రాజితం దేవీనాం స్వస్తిస్త్రీ సహస్రః చతుర్భుజ భువనాయ ఇంద్రాయ యమ నైరుతి వరుణవాయ కుబేర ఈశాన్యాదికానాం అష్టదిక్పాలకానాం అనంత జనకోటి మణిమండిత జ్వాలాయ నారాయణం పరమిత్రం యత్రకోటి దేవానాం భాష్య అగ్నిస్తోత్ర నరవేద పదవేద నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ మహత్తరాదం వేద చిత్తశాస్త్రాస్త్రాదనం భారత రామాయణం భాగవతం పాంచాలినాం ఋగ్వేదం చతుర్వేదం నారద విశ్వామిత్రాణ అత్రి వాల్మీకి గౌతమి కీర్త దివ్యరుణాయ సీతా అనంతధార్య ద్రౌపద సూర్య ఇత్యాదిగా పవిత్రాణం గంగా నర్మదా తుంగభద్రా కృష్ణవేణి గోదావరి భాగీరథి పవిత్ర మహానదీనాం జంబు నిలగంధ చూర నార్కేల కాళీ ముందల ఉత్సాహ పున్నాగండాళి భద్రా కిటకి చంపకి మల్లకి మాధవి ఇత్యాది సుగోర సుమందనాం నవరత్నవలయానాం గంధ పుష్పాంతరుష్యానాం కుంకుమార్జ కోటి దోషితానాం యమ రుద్రాధికానాం స్వస్తి పురాణి సందేవి నభ్యో నమస్తు సదా విష్ణురూపానాం అయం సమార్తస్తు దేవీ నభ్యో నమస్తు బ్రహ్మణో దేవానభ్యో నమస్తు సమాధిదేవానభ్యో నమః. మీరు అబ్బాయి గురించి అమ్మాయి గురించి అబ్బాయి గురించి అబ్బాయి జరుగుతాలి. సరే ఓం బ్రహ్మంతావరణో రాజా బ్రహ్మంతా సత్యః బ్రహ్మంత దేవాయ ఇంద్రాయ బ్రహ్మంతో ఓం అయం సమోర్పణి అయం సమోర్త సమలాయ అయం సమోర్త సమోహ దేవ సారావరం దేవ విద్యావరం దేవ సావధాన పూర్వజన సుకృతం, పూర్వజనంలో పుణ్యం చేసుకున్న వాడికి మాత్రమే భగవంతుడు ఆడపిల్లనిస్తాడు. అయితే మగ పిల్లవాడు 3 తరాలే పనిచేస్తాడు. మగ పిల్లవాడు పుడితే తండ్రికి 3 తరాలు మాత్రమే. ఇంతకుముందు వీళ్ళు ఏమడిగినా, వీళ్ళ తాతగారి పేరు అడిగినా, వీళ్ళ తండ్రి గారి పేరు అడిగినా, వీరి పేరు అడిగినా, ఎన్ని తరాలు అడిగినా, మరి ఆడపిల్ల పుడితే ఎన్ని 100 తరాలు. ఆడపిల్ల
పుణ్యఫలం 100 తరాలు, మగవ పిల్లవాడి పుణ్యఫలం 3 తరాలు. ఇట్లా అట్లాంటి ఒక ఆడపిల్లను కని పెంచి పెద్ద చేసి కన్యాదానం కాలుగడికి కన్యాదానం చేస్తే ఆ యొక్క దంపతులకు విశేషమైన ఒక పుణ్యము తప్పుతుంది. అందుకే చాలా వరకు కూడా ఏం చేస్తారు, ఆడపిల్లలు లేకపోతే అన్నకో తమ్ముడికో 2 బిడ్డలుంటే ఒక బిడ్డకు కన్యాదానం చేస్తారు. మరి అని ఒప్పుకోకపోతే భగవంతుని కళ్యాణంలో కూడా కన్యాదానం చేస్తారు. ఎందుకంటే కన్యాదాన పుణ్యఫలం ఆ రకంగా ఉంటుంది. పూర్వకాలంలో మనకు జీలకర్ర బిళ్ళ పెడతాం. ఎక్కడ పెడతాం? నడినెత్తిలో పెడతాం. నడినెత్తిలో ఏముంటది? నడినెత్తిలో బ్రహ్మస్థానం. చిన్నగా పుట్టినప్పుడు పిల్లవాడిని వాడి మాడ గట్టిపడదాకా యోగులు ఋషులు మరణించినప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టి దండం చేస్తారు. అయితే ఈ బ్రహ్మరంధ్రం మీద మనం ఏం చేస్తాం? జీలకర్ర బెల్లం పెడతాం. కానీ ఇప్పుడు జీలకర్ర బెల్లం తప్పులు పెడుతుంది. ఎందుకంటే జీలకర్ర బెల్లం ఏం చేస్తారు, ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చుని ఆ బిల్ల ఇట్లా పిసుకుతుంటే మన చేతిలో వచ్చిన చెమటతోని ఆ జీలకర్ర బెల్లం పెట్టబడేది. అది ఒక ఔషధంగా మారేది. మన శక్తిలో ఉన్న మన నీలో ఉన్న శక్తి అంతా కూడా ఆ జీలకర్ర బెల్లంలో కలిసి అదొక ఔషధం లాగా, అది ఒక క్రియలాగా, అదొక శక్తి స్వరూపమైన ఒక మందులాగా పనిచేసేది. వస్తున్నాం రోడ్లు వస్తున్నాం మానవుల చేతి కూడా. ఇంకా చెప్పాలంటే కళ్యాణం చేస్తున్న దాంట్లో కూడా మనం జీలకర్ర బెల్లం సాక్షాత్ చేతులతో పెడితేనే దీని స్పర్శ కలుగుద్ది. మనం దేంట్లో పెడుతున్నాం? తమలపాకులు పెడుతున్నాం. వాడి చేతికి అంటుద్దని. అంటే విశేషణ సంకల్పితం లోపల ఏదంటే స్పర్శ. ఎప్పుడైతే మనవులకు స్పర్శ జరిగిందో అది శాశ్వతంగా బలంగా రుణపడి ఉండిపోతుంది అన్నమాట. అలాంటి ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనం ఇప్పటిదాకా చేసుకున్నాము. ఇల్లుకు ఆ యొక్క కళ్యాణాన్ని చేసుకోవడం జరిగింది. సమయే రామనామం రామోజీ కొండపైన రంజిల్లిన రమణీయం. రామోజీ కొండపైన రంజిల్లిన రమణీయం. సుఖం పైన నామం సుఖం పైన నామం రామాన సమయే రామనామం. శ్రీరామపత్ని జనకస్య పత్ని సతే శతకోమలాంగి సౌందర్యవర్ణే శ్రీరామపత్ని మనోహర కోమలాంగి సావధాన సమార్త సావధాన.
భగవంతుడు ఏమన్నాడు? తదాస్తు